లోకంలో భూ సంబంధమైన వాటిని వారు అడగలేదు పిల్ల. పాత నిబంధనలో మనం భూ సంబంధమైనవి భౌతికమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, భౌతికమైన ధనం గాని, సంపద గాని, పిల్లలు గాని, అవన్నీ కూడా ఆశీర్వాదానికి గుర్తు పిల్లారా. ఆశీర్వాదానికి అంత గుర్తుగా ఉన్న కూడా యాకోబు గారు ఏమంటాడు, ఇగో నా తండ్రి ఇంటికి నేను మరలా రావాలంటే నన్ను కాపాడిన దేవా, నిజంగా నన్ను కాపాడడమే కాదు, నాకు అన్న వస్త్రాలు ఉంటే చాలు, మరలా నా తండ్రి ఇంటికి నువ్వు నడిపితే చాలు అనుకుంటాడు పిల్లలు. ఈ భూమి మీద నేను ఎంత కాలం బ్రతికినా కూడా ఇగో నాకు ఒక లోకం ఉంది, ఆ లోకమే పరలోకం, ఆ పరలోకానికి నేను చేరాలనుకుంటాడు పిల్లలు. ఆ దేశాన్ని గుర్తుంచుకున్నారు. అంటనే ఇది ఫరోని దీవించడానికి వెళ్ళినప్పుడు నీ దినాలు ఎన్ని అన్నప్పుడు నా యాత్ర దినాలు అని చెప్తుంది పిల్లలు. ఎందుకు యాత్ర దినాలు అంటాడు అంటే, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా యాత్రికుడు, పరదేశుడు. నిజంగా ఈ లోకంలో ఎంత కాలం బ్రతికినా ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టుకోవాలి. కానీ వెళ్ళిపోయే ఆ దేశం ఉంది, ఆ దేశానికి వెళ్ళాలంటే ఈ దేహంతో మనం చేయవలసిన పనులు ఉన్నాయి. కానీ ఈ దేహంతో మనం చేయవలసిన పనులు చేయకోకుండా మనం ఆ లోకానికి వెళ్ళాలనుకోవడం అవివేకం పిల్లారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దంటాడు భక్తుడు. అందుకే వారు శ్రేష్టమైన దేశానికి వెళ్ళాలి కోరుకున్నారట. అందుకనే దేవుడు వారి యొక్క దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను అంటాడు పిల్లలు.